భగత్ సింగ్ గారు యేసు ప్రభుని నమ్ముకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే క్రైస్తవుల ముఖాలు ఎప్పుడూ ఆయన ఆనందంగా చూడలేదంట. మనం ఏమనుకుంటాం, నేను ఒక్కళ్ళే ఉన్నాను, నాకెవరు లేరే, నాకు ఏ గ్రౌండ్ లేదే, బ్యాక్గ్రౌండ్ లేదే, అమ్మోళ్ళు నాయనోళ్ళు పందోళ్ళు పరిచయం వాళ్ళు కొద్దిగా పాపులర్ ఉన్నవాళ్ళు మనకి ఎవరు లేరా అనుకుంటాం. ఎవరున్నా కొన్ని పరిస్థితుల్లో సాయం చేస్తారు కానీ అన్ని పరిస్థితుల్లో సాయం చేయరు. దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చినాడే, మీ సంవత్సరం ఉండనేయండి, బతకనేయండి, వీళ్ళు ఏమన్నా మారతారేమో అని. నెమ్మది దేవుడు నీ హృదయంలో నింపుతాడు, సమాధానము కృపలు నీ జీవితంలో విస్తరింపచేస్తాడు. పరమగీతం 4వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరి నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూప. మూయబడింది, మూత వేయబడింది అంటే వేరే వారు ఎవరు రావటానికి వీలు లేనట్లుగా ఉంది. దీనికి ఒక పేరు పెడదామా? ఫెన్స్డ్ గార్డెన్, కంచె వేయబడిన తోట. ఈ తోట ఒకే మార్గమును బట్టే లోపలికి బయలుదేరాలి. ఈ తోటలోనికి రకరకాలైన మార్గాలు లేవు. ఈ తోట చుట్టూ కంచె ఉంది, మూయబడింది, మూత వేయబడింది. కనుక ప్రతి విశ్వాసి ఆయన కొరకు జీవించాలా, లోకము కొరకు మూయబడాలా, లోకము కొరకు మూత వేయబడాలి, సాతాను కొరకు కంచె వేయబడాలి. యోబు 1:10 మనం చూస్తాం. సాతాను ప్రభుతో అన్నాడు, నీవు యోబుకు అతని కుటుంబంకు అతని కలిగిన దాని చుట్టూ కంచె వేసితివి కదా. ఆ కంచె యోబుకు కనిపించలేదు, సాతానికి కనిపించింది. దేవుడు మన చుట్టూ వేసే కంచె కనబడే వాళ్ళకి కనిపిస్తే చాలు, కనబడని వాళ్ళకి కనిపించాల్సిన పని లేదు. ఎవరికి కనబడాలా కంచె? శత్రువుకు, సాతానికి కనిపించాలి. మనకు కనిపించకపోయినా పర్లేదు, మనకున్నా లేకపోయినా పెద్ద తేడా తెలియదు. కానీ తేడా సాతానికి మాత్రమే తెలుస్తుంది. వాడు కంచె ఉంటే దగ్గరికి రాలేడు, ఆ కంచెని దాటలేడు. 3 అంచెల కంచె ఇది. తనకు కలిగిన దానికి ఒక కంచె, కుటుంబానికి ఒక కంచె, తన చుట్టూ ఒక కంచె. ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడిన సంఘానికి కూడా ఇలాగైనా కంచె వేసినాడు. ద్రాక్ష తోటకు ఆయన కంచె వేసినట్లు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడింది. ప్రతి దారి చుట్టూ ఆయన కంచె వేస్తాడు. కానీ కంచెను తీసుకొని సాతాను రాలేడు, ప్రభు అనుమతిస్తేనే. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మన చుట్టూ భద్రత కాపుదలు ఇస్తాడు. వీఆర్ ఫెన్స్డ్ పీపుల్, కంచె వేయబడిన ప్రజలం. ఫెన్స్డ్ చర్చ్, కంచె వేయబడిన సంఘం. మనం ఏమనుకుంటాం, నేను ఒక్కళ్ళే ఉన్నాను, నాకెవరు లేరే, నాకు ఏ గ్రౌండ్ లేదే, బ్యాక్గ్రౌండ్ లేదే, అమ్మోళ్ళు నాయనోళ్ళు పందోళ్ళు పరిచయం వాళ్ళు కొద్దిగా పాపులర్ ఉన్నవాళ్ళు మనకి ఎవరు లేరా అనుకుంటాం. ఎవరున్నా కొన్ని పరిస్థితుల్లో సాయం చేస్తారు కానీ అన్ని పరిస్థితుల్లో సాయం చేయరు. అన్ని పరిస్థితుల్లో సాయం చేసేది ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. మత్తయి 28:20లో చెప్పబడింది, లో ఐ యామ్ విత్ యూ ఆల్వే, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంచు. కనుక చివరి దాకా వచ్చేది ప్రభువే. మన నీడ మనతో పాటు వస్తుంది. ఎండుంటే ఎండున్నా లేకపోయినా, పగలైనా రాత్రి అయినా ప్రభు మనతో పాటు వస్తాడు. రెండవది, నా సహోదరి నా ప్రాణేశ్వరి. ఎలాంటిది? 13వ వచనం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 4:13. పరమగీతము 4వ అధ్యాయం 13వ వచనం. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటమాంసి వృక్షములు. చాలు, ఇవన్నీ శ్రేష్ఠ ఫల వృక్షములు. ఫలం ఉండేది, ఫలం లేనిది కాదు. ఊరికే ఆకర్షణ ఉండేది, క్రోటన్ మొక్కల్లాగా ఆకర్షణ ఉండేది కాదు. దీంట్లో ఫలాలు కనిపిస్తున్నాయి. ఇట్స్ ఏ ఫ్రూట్ఫుల్ గార్డెన్, ఫలభరితమైన తోట. దేవుడు మనల్ని అలాగే ఉంచున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, మీరు ఫలించండి, బీ ఫ్రూట్ఫుల్.
యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనంలో మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును ఆయన మిమ్మను ఏర్పరచుకొని నియమించు. కనుక వీఆర్ కాల్ టు బీ ఫ్రూట్ఫుల్. మనం ఫలించడానికి పిలువబడ్డా. ఫలములు లేని చెట్టు ఏమవుతుంది? లూకా 13లో చెప్పబడింది. యజమానుడు వచ్చినాడు, చూస్తూనే ఉన్నాడు, చాలా సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను, ఇదేం ఫలించట్లేదు, దీన్ని నరికేస్తామంటే అక్కడున్న తోటిమాల అన్నాడయ్యా, ఈ సంవత్సరం ఉండనియండి, దీని చుట్టూ పాదలు తవ్వుతా, నీళ్ళు పోస్తే 20 వేస్తా, అన్నీ చేస్తా, ఫలిస్తే పర్లేదు, ఫలించకపోతే డాష్. దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చినాడే, మీ సంవత్సరం ఉండనేయండి, బతికినేయండి, వీళ్ళు ఏమన్నా మారతారేమో అని. మనమేమంటాం, నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా బతికించి మమ్మల్ని ఒక ఇంచు మారితే ఒట్టు అనుకో అంటాం మనం. దేవుడికి మన మీద ఎంతో ఆశ ఉంది కనుక మారతారేమో అనుకుంటాం. మనమేమనుకుంటామంటే, ప్రభా నువ్వు మా మీద ఆశలు పెట్టుకోవద్దు, వేరే వాళ్ళ మీద కావాలంటే పెట్టుకో, కానీ దేవదూతల మీద మా మీద పెట్టుకుంటే నిరాశే. మేము అంత తేలిక మారే రకం కాదు. ఈ గాలి ఎలాంటిది అనుకున్నాం, ఈ భూమి ఎలాంటిది, ఈ నేల ఎలాంటిది అనుకున్నాం, మా హృదయాలు ఎలాంటివి అనుకున్నాం. అది కాండ 6వ అధ్యాయంలో చెప్పబడింది, నరుని హృదయము బాల్యము నుండి వారి ఊహలు తలంపులు కేవలం చెడ్డవి, ఆల్ డెస్పరేట్లీ వికెట్. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు కరుణించి ఆ మనిషిని బాగు చేయాలని కోరుతున్నాడు. అందుకే మనం ఫలించాలని దేవుని ఉద్దేశం. నా సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనం, ఫెన్స్డ్ గార్డెన్. రెండవది, నా సహోదరి నా ప్రాణేశ్వరి, ఫల వృక్షములు లేదా శ్రేష్టమైన ఫలములు కలిగిన తోట, ఫ్రూట్ఫుల్ గార్డెన్. మూడవది, పరమగీతము 4వ అధ్యాయం 14వ వచనం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 4 verse 14, 4:14, 4:14. జటమాంసియు కుంకుమయు నిమ్మగడ్డయు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపురసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తాయి? పరిమళ ద్రవ్యము, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద గార్డెన్. ఈ తోట యొక్క పరిమళ వాసన. మనం పేర్లేమో చాలా బాగా పెట్టుకుంటాం. ఏం పేరంటే పరిమళరావు, ఏం పేరంటే పరిమళరాణి. ఒక్క పరిమళ రవ్వ కూడా ఉండదు, నానో పార్టికల్ కూడా. కానీ ఇక్కడ పరిమళాన్ని వెదజల్లే తోటగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ పరిమళాలు వెదజల్లే తోటలో తైల వృక్షాలు కూడా ఉన్నాయి. అంటే నూనె సిద్ధపరచబడేది కూడా ఉంది. ఈ 14వ వచనాన్ని గురించి మనం ఆలోచించడానికి మునుపు 4వ విషయం చూస్తాం. 16వ వచనం, 4:16. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు. పరిమళం ఉంటే కుదరదు, అదేం కావాలా? వ్యాపించాలి. ఫ్లోయింగ్ గార్డెన్. ఒకే దగ్గర ఇలాగే ఉంటే ఎవరికి ఉపయోగం ఉంటుంది? దాని వాసన, ఆ ఇల్లు అత్తర వాసనతో నింపబడి, ఆ కాలేజ్, ఆ ఊరు, ఆ పొలము, ఆ వీధి, ఆ ప్రాంతము విశ్వాస యొక్క క్రీస్తు వాసనతో నింపబడాలని దేవుని ఉద్దేశం. ఫ్లోయింగ్ గార్డెన్. ఆ తోటలో నుండి వాసన బయటకు వస్తుంది. మనం కొన్ని తోటలు చూస్తుంటాం. ఉదాహరణకి ఇలాంటి వేసవికాలంలో మల్లె తోటలు లాంచ్. నేను యూనివర్సిటీ చదువుకునే దినాల్లో రాత్రిపూట ల్యాబ్లో వర్క్ చేసుకొని వస్తుంటే 2 గంటలు 3 గంటలు తెలవడదామన్నట్లా మనం ఏదో ఆలోచిస్తూ వస్తాం. కానీ ఒక స్థలానికి వచ్చేటప్పటికి ఆ స్థలం కట్టేస్తుంది. ఏంటబ్బా ఇక్కడ అని చూస్తే చాలా మత్తుగొలిపే వాసన, మధురమైన వాసన. ఏముంది ఇక్కడ చూస్తుంటే మామూలుగానే ఉంటాయి, మొద్దుబారిన చెట్ల వలె కనిపిస్తాయి. అయితే వాసన, అమ్మో,
సువాసన భరించలేం. ఏంటా అది అని నాకు తెలియదు. అప్పుడు వేరే వాచ్మెన్ని అడిగా అక్కడ ఉదయం వచ్చిన తర్వాత, ఏంటయ్యా ఈ చెట్టు ఇంత వాసన వస్తుంది, అసలు దాటిపోతుంది కాదు, దీన్ని ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది, ఏంటిదంటే, సార్ దీన్ని జాజి మల్లి, కొండ మల్లె అని అంటారు. చూస్తే అంత ఎండిపోయినట్లుంటుంది, ఆకులు ఏం కనిపించవు, కానీ చిన్న చిన్న పుష్పాలు కింద రాలింటాయి, లేదా మనం వెళ్ళేటప్పుడు రాలుతుంటాయి. దాటిపోయేంత ధైర్యం నాకు తెలిసి ఎవరికి ఉండదు. అదే వైల్డ్ జాస్మిన్. అంత మాత్రం చెప్పి ఆ వాచ్మెన్ ఆగిపోయింటే బాగుండేది. సార్ రాత్రిపూట ఆ చెట్టు కింద కూర్చోవద్దండి సార్, వాసన బాగుందని పోయి కూర్చున్నారు అన్నాడు. ఏమయ్యా అంటే, పాములు వస్తాయి సార్ అన్న. మనిషికే కాదు ఆ వాసన, ఎవరిని ఆకర్షిస్తుంది? సాతాను కూడా ఆకర్షించబడతాడు మనలో అంత మంచి వాసన ఉంటే. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, సరే సాతాను ఎందుకు లేండి బ్రదర్, ఉన్న కంపే చాలు, ఉన్న వాళ్ళంత దూరం వెళితే చాలు, మళ్ళీ సాతాను ఎందుకు వస్తాడో అనుకుంటాం కదా. పరిమళ వాసన, ప్రవహించే వాసన, విస్తరించే వాసన, గాలి విసురుతూ ఉంటే ఎంత దూరంలో ఉన్నా మనకి ఇట్టి తెలిసిపోతుంది ఇక్కడ ఏదో మంచి వాసన ఉందని. 5వ దాకా చూస్తామా? 4వ అధ్యాయం పరమగీతం 16వ వచనం ఆఖరి వరస. తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఫ్రీ గార్డెన్. ప్రియుడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా తనకు నచ్చిన ఫలము ఆయన కోసుకోవచ్చు. ఇదంతా ఫ్రెష్ అంటే ఓవెన్ ఫ్రెష్ అంటారు కదా కొన్నిసార్లు కేక్, ఇది గార్డెన్ ఫ్రెష్ అంటే అలాగే చెట్టు మీద నుండి ఇలాగే కోసుకొని అలాగే తినేసి ఎంత తాజాగా ఉంటుంది. మామూలు మామిడి పళ్ళు కోసిన తర్వాత మగ్గటానికి ఒక కెమికల్ వాడతారు, టమాటో పళ్ళు కోసిన తర్వాత అవి మగ్గటానికి కొంత వాడుతుంటారు, సీతాఫలాలు కోసిన తర్వాత మగ్గటానికి ఏదో కార్యక్రమం ఉంటుంది, వాడుతుంటారు. కానీ ఈ ఫలము చెట్టు మీదే పండిపోద్ది. చెట్టు మీద పండిపోయిన ఫలాలు కావాలని ఎంతమందికి ఇష్టమో. కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ ఈ అరటిపండు తినండి అని. ఏమి స్పెషల్ అంటే, మా పెరట్లోనే చెట్టు మీదే పండింది ఇది. దాని తీయదనం వేరే, దాని ప్రత్యేకత వేరే. అలాగే దేవుని ప్రజలంగా మనల్ని ఏం మగ్గబెట్టాల్సిన పని లేకుండా సంఘం అనే తోటలో మనమే ఫలించే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. నా సహోదరి ప్రాణేశ్వరి ఉద్యానవనం. ఎలాంటి వనమా? 5 విషయాలు తెలిసిన. మొదటిది ఏంటి? ఇట్స్ ఎ ఫెన్స్డ్ గార్డెన్. మూయబడిన లేదా కంచె వేయబడిన తోట. రెండవది ఏంటి? ఇట్స్ ఎ ఫ్రూట్ఫుల్ గార్డెన్. ఇది ఫలవంతమైన తోట. మూడవది ఏంటి? ఇట్స్ ఎ ఫ్రాగ్రెంట్ గార్డెన్. అది పరిమళ వాసన కలిగిన తోట. నాలుగవది కింద వచనాల్లో ఇట్స్ ఎ ఫ్లోయింగ్ గార్డెన్. ఆ తోటలో అన్నీ ప్రవహిస్తుంది వాసనతో సహా. 5వది ఆఖరిది ఇట్స్ ఎ ఫ్రీ గార్డెన్. ప్రియుడు ఎప్పుడైనా ప్రవేశించి ఏ ఫలమైనా తినటానికి అందుబాటులో ఉన్న తోట. ఇప్పుడు 5 విషయాలు ఒక్కో దాంట్లో నుండి మళ్ళీ 5 చూడటానికి టైం లేదు. మీకు కూడా నిద్ర వస్తుంది, మీ ముఖాలు చూస్తే చాలా అలసిపోయినట్లు అనిపిస్తున్నారు. కనుక నేను కనీసం వెళ్ళేటప్పుడైనా మంచి పేరు తెచ్చుకుంటా, తొందరగా ముగించినాడని. 5 విషయాలు ఒకే సంగతిని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఏంటది? పరమగీతం 4వ అధ్యాయం 14వ వచనం. పరమగీతం 4వ అధ్యాయం 14వ వచనం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 4 verse 14. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డయు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరవృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. పరిమళ తైలం, నూనె,
చూడండి, సాధారణంగా ఈ దినాల్లో నూనె పెట్టుకునే వాళ్ళు తక్కువైపోయారు. ప్రసంగి గ్రంథంలో నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. కొంతమంది తలకు నూనె పెట్టుకుంటే తలనొప్పి వస్తుందనే వాళ్ళు ఉన్నారు. తలకు నూనె పెట్టుకోలేదు కనుక ఇప్పుడు తలకు నూనె పెట్టుకుంటే తలనొప్పి వస్తుంది. ఇంక వేసవికాలమన్నా పెట్టుకోండి. యవనస్తులకి ఇది ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు పట్టి నూనె పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతకాలం పెడతారు? చూస్తేనేమో తాటి చెట్టు మాదిరి ఉన్నాం. ఈ సిస్టర్స్ తలకు నూనె పెట్టుకోవాలంటే అదొక పెద్ద ప్రాసెస్ వాళ్ళకి. అది ఎంతో అవసరం. రాయబడింది పరిమళ తైలం. కనుక సంఘానికి తైలం అవసరం, ఈ నూనె అవసరం. బైబిల్లో 5 రకాలైన తైలము నూనె ప్రస్తావించబడింది. ఈ తైలము నూనె పరిశుద్ధాత్మ దేవునికి పోలిక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనదేం వాసన ఉండదు బయటికి. తలకు నూనె పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుంది కదా. ఎందుకు అలాగే నిద్ర వచ్చిందంటే చల్లగా ఉంది బ్రదర్, అందులో మీరు మెల్లగా వాక్యం చెప్తే నేను క్రమంగా నిద్రలోకి జారుకున్నాను, ఇప్పుడే లేచాను. ఈ చల్లదనం, ఆత్మీయ చల్లదనం, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పని చేస్తాడో అక్కడ చల్లదనం ఉంటుంది. అందుకే 23వ కీర్తనలో చెప్పబడింది, శాంతికరమైన జలములు, స్టిల్ వాటర్స్. ఆయన పేరే శాంతి మార్గం, ఆయన జలాలే శాంతికరం, ఆయనే శాంతి. 14వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పబడింది, నా శాంతినే మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను. కనుక ఇంకా ఎవరైనా శాంతి సమాధానం పొందకుండా ఉంటే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. సమాధానం నీదవుతుంది, శాంతి నీదవుతుంది, రక్షణ భాగ్యములోనికి నువ్వు తీసుకురాబడతావు. చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం నేను ఆవరిస్తుంది. నెమ్మది దేవుడు నీ హృదయంలో నింపుతాడు. సమాధానము, కృపలు నీ జీవితంలో విస్తరింపచేస్తాడు. ఆయన పేరు సమాధానకర్త, ఆయన శాంతమూర్తి. ఆయనకు వెలుపట శాంతం లేదు. యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు ఆత్మీయమైన చల్లదనములోనికి వస్తాం. కనుక 5 రకాలైన తైలం అంటే నూనె, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. మొదటిది 92వ కీర్తన. పదవ వచనం, 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. న్యూ ఆయిల్, క్రొత్త తైలము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, పరిమళ తైల వృక్షాలు ఉన్నాయి నీ దగ్గర. ఇంకో మాటలో చెప్పాలంటే తైల వృక్షం నీ దగ్గర ఉంది. మొదటి రకం తైలం ఏంటి? క్రొత్త తైలము. క్రొత్తది ప్రభు ఇచ్చేది, క్రొత్త ద్రాక్షరసము ప్రభు ఇచ్చేది, క్రొత్త హృదయము ప్రభు ఇచ్చేది, కొత్త సంవత్సరము ప్రభు ఇచ్చేది. ఇక కొరింథీ పత్రికలో చెప్పబడింది, ఎవడైనాను క్రీస్తునందునేడవాడు నూతన సృష్టి, పాత గతించును, సమస్తము క్రొత్తవాయను. ఆల్ థింగ్స్ బికెమ్ న్యూ. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఎదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. క్రొత్త పేరు పెడతారంట, క్రొత్త పాట పాడతారంట, క్రొత్త పట్టణంలో ప్రవేశిస్తామంట. నూతన యెరూషలేము, న్యూ జెరూసలేం, అంత క్రొత్తదే. కొత్తదే అంటే నాకు ఇష్టం లేదని వాళ్ళు చేయొద్దండి. కొత్త బట్టలు అంటే ఇష్టం లేదా? కొత్త మొబైల్ ఫోన్ అంటే ఇష్టం లేదా? కొత్త వాచ్ అంటే ఇష్టం లేదా? కొత్త ఇల్లు అంటే ఇష్టం లేదా? కొత్త డ్రెస్ అంటే ఇష్టం లేదా? కొత్తదంటే మనకి చాలా ఇష్టం, దొరకట్లేదు. కానీ దొరికితే ఎవరు కాదనుకుంటాం. అయితే ప్రాశస్తమైన కొత్తది ఏంటంటే క్రొత్త తైలము, న్యూ ఆయిల్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడిన తర్వాత మన హృదయంతరంగంలో ప్రవేశిస్తాడు. రెండవది చూస్తామా?
45వ కీర్తన 7వ వచనం. Psalm 45 verse 7. 45వ కీర్తన 7వ వచనం. Psalm 45 verse 7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించున్నాను. రెండవ తైలం ఏంటి? మొదటి తైలం ఏంటి? ఇలాగ ఎందుకు అడుగుతానంటే, నిద్రపోకుండా, ఆవలించకుండా, సూలిపోకుండా, డస్సిపోకుండా, మెడ తల స్థానము మారిపోకుండా ఉండటానికి ఇది ఒక చిరు ప్రయత్నం. ఆనంద తైలం. ఇలాంటి తైలాలు ఎక్కడ దొరుకుతాయా? మామూలు మనం కొట్లో వెళ్ళి ఏదైనా తైలం పేరు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, ఆనంద తైలం ఇవ్వండి అని. ఏమో ఇంకోసారి చెప్పు, ఆనంద తైలం ఇవ్వండి. ఆనంద తైలమా? కొత్త కంపెనీనా? ఎక్కడుంది అది? మా దగ్గర నవరత్న తైలం ఉంది, గానక తైలం ఉంది, చాలా చాలా తైలాలు ఉన్నాయి, కానీ ఈ ఆనంద తైలం అనేది లేదు. ఈ ఆనంద తైలము ప్రభు దగ్గరే మనకు దొరుకుతుంది. ఆయనకు వెలపట్ట ఆనంద తైలం లేదు. ఎందుకంటే ఆయన ద్వారా ఆనందం. ఫిలిప్పి 4:4 చెప్పబడింది, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక ఆనందము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన యందు, ఆయన వలన, ఆయన మూలమున ఈ ఆనంద తైలములో మనం ప్రవేశిస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్లు కొంతమందికి నూనె తైలం పెట్టుకోవడం ఇష్టం ఉండదు, వాళ్ళకి చిరాకు. చిన్నపిల్లల మాదిరి. మీరు చిన్నపిల్లలకి నూనె పెట్టేటప్పుడు ఎంత ఇబ్బంది పడతారు కదా, ఎంత ప్రయత్నం చేసినా వారు పెట్టుకోవటానికి ఇష్టపడరు. అలాగే అప్పుడే రక్షించబడిన వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని అంగీకరించి నిరాకరిస్తుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేసి వారిని ఒప్పించాలని ప్రయత్నం చేసినా వారు నిరాకరించే వారికి ఉంటారు. కనుక ఈ ఆనందం, ఈ రక్షణ ఆనందం ప్రభు మనకు దయచేస్తాడు. 51వ కీర్తనలో దావీదు అన్నాడు, రక్షణ ఆనందము నాకు మళ్ళీ ఈ ఆనందాలు 5 ఉన్నాయి. ఇట్లా 5 పాయింట్లు చూసుకుంటే ఆలస్యం అవుతుంది, కుదరదు. అందుకనే జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందం, ఆయిల్ ఆఫ్ సాల్వేషన్, ఆనంద తైలం. యేసుక్రీస్తు ప్రభువులో అంతా ఆనందమే. భక్త్ సింగ్ గారు యేసు ప్రభుని నమ్ముకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే, క్రైస్తవుల ముఖాలు ఎప్పుడూ ఆయన ఆనందంగా చూడలేదంట. ఈ నెవర్ సా ఎనీ క్రిస్టియన్ బీయింగ్ జాయ్ఫుల్. సంతోషంగా ఉండడం మనకు అర్థమవుతుంది కదా, మన సంగతి మనకు తెలియకపోవడం ఏంటి, వేరే వాళ్ళు మనకు చెప్పాలా ఏంటి? మనం కూర్చునే విధానం, మాట్లాడే విధానం, చూస్తున్న సమస్త లోకమంతా కోల్పోయినట్లు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటాం. సమస్త లోక భారం అంతా మనమే మోస్తున్నట్లు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటాం. నిజంగా క్రైస్తవేతలు చాలా సంతోషంగానే కనిపిస్తుంటారు. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, బతికినంత కాలం తిన్నామా, తిరిగినామా, తాగినామా, చచ్చిపోయినామా, తర్వాత ఎవరైనా ఎక్కడైనా లాగానే ఇచ్చేయని. మనం బతికేది లేదు, తినేది లేదు, తాగేది లేదు. ఇదేం బతుకు? ఎప్పుడు ఇట్లా బతికినా, ఆదివారం వచ్చినా అదే బతికే, సోమవారం అయినా అదే బతికే, శనివారం అయినా అదే బతికే. ఏ రోజైనా 32 పళ్ళు కనిపించినట్లు గుర్తుందా? ఒకళ్ళు ఎవరో నన్ను అడిగినారు, బ్రదర్ ఎప్పుడైనా మీరు నవ్వినట్లు గుర్తుందా? స్మైల్ రాక్స్. అబ్రహాము తన కుమారుని పుట్టిన తర్వాత అబ్రహాం తన కుమారునికి ఏమని పేరు పెట్టాడంటే నవ్వు కనిపించినప్పుడు అంతా నీకు నవ్వే. క్రైస్తవుడు సంతోషంగా ఉండటం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ. భక్సింగా రక్షించబడిన తర్వాత ఆయన సాక్ష్య పుస్తకానికి క్యాప్షన్ పెట్టాడు, ఈ టైటిల్, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన. ఇది ఎక్కడ పెట్టరు, ఎవరు పెట్టరు చూడండి. వేరే వాళ్ళంతా ఏం పెడతారు? సజీవ సాక్ష్యం, యేసుని నేను ఇలాగ తెలుసుకున్నాను, ఇలాగ మారినాను, అలాంటి క్యాప్షన్స్ పెడతారు. కానీ హౌ ఐ గెట్ జాయ్ అన్స్పీకబుల్, చెప్ప సఖ్యము కాని సంతోషం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనం రక్షించబడిన తర్వాత సంతోషమేలని కోరుతాడు.
కానీ విచిత్రం ఏంటంటే మన ముఖాలు గిల్లినా కూడా సంతోషమనే రావా, ఒకటి కూడా బయటికి రావు. ఎప్పుడు అదే పాలిపోయిన ముఖమే. ఆరాధన చేసినా అలాగే, ఆరాధన చేయకపోయినా అలాగే, కొత్త వాగ్దానం తీసుకున్నా అలాగే, ప్రార్థన చేసినా అలాగే, ఏం చేసినా అలాగే ఉంది. ఎందుకని? బహుశా అదే ఆత్మీయత అని అనుకుంటున్నామేమో. కాదు కాదు, ఆ క్రీస్తును మన ద్వారా బయటికి వెల్లడి చేయకపోతే, క్రీస్తు మనలో ఉంటే బబలింగ్ జాయ్. మీరు దీనికి చిన్న ఉదాహరణ తీసుకొని, రక్షించబడినప్పుడు ఎలాగున్నారు? ఎవరు చెప్పాల్సిన పని ఉండదు, గంతలేస్తుంటారు. చిన్న చిన్న పిల్లలు నడిచేది అప్పుడు అలవాటు చేసుకున్నప్పుడు ఇంట్లో ఉన్న భార్య, భర్త, అమ్మ, నాయన ఇంతమంది ఉన్నా కూడా వాడిని పట్టుకోలేరు. ఎక్కడ తలుపులేసి అన్నీ వేసి భద్రంగా పెట్టుకొని మళ్ళీ ఒకళ్ళు వాచ్ చేస్తుంటారు, ఎక్కడ పోతున్నారు. ఎందుకని? అప్పుడు వయసు అలాంటిది. అలాగే మనం రక్షించబడిన కొత్తలో ఎలాగుంటాం అంతే. ఆరాధన అంటే, ప్రార్థన అంటే, సువార్త అంటే, పరిచయం అంటే ఎంత ప్రయాసపడ్డాము. ఇప్పుడు వయసు గడిచే కొలది మన ఇంట్లో పిల్లలు లేరంట, అప్పుడే లేమంటున్నాం. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. సంతోషం లేదు, ఆనందం లేదు, మందిరం అంటే సమాధానం లేదు, వాక్యం అంటే నెమ్మది లేదు. వి గాట్ ఎగ్జాస్టెడ్. మనం బాగా అలిసిపోయినామనల్లా, విసిగిపోయినామనల్లా, సోలిపోయినామనల్లా, సొమ్మసిల్లామనల్లా, డస్సిపోయామనల్లా, కృంగిపోయామనల్లా, నిరుత్సాహపరచబడ్డామనల్లా. ఏమని పేరు పెట్టావు? ఏం పేరు పెట్టుకున్నా ఒకటి మాత్రం వాస్తవం, భవిష్యత్ సంతోషం లేదనుకుంటా. నా సహోదరి ప్రాణేశ్వరి, తైలముతో నేను నిన్ను అద్దుతా. ఆ తైలం మొదటిది ఏంటంటే క్రొత్త తైలం, న్యూ ఆయిల్. రెండవది ఏంటంటే ఆయిల్ ఆఫ్ జాయ్, అదే ఆనంద తైలం. మూడవది చూస్తామా? 104వ కీర్తన 15వ వచనం. Psalm 104 verse 15. 104వ కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఏ తైలం ఇది? మెరుగునిచ్చు తైలం. అంటే ఎంత ఎలాంటిది? ఎక్కడ దొరుకుతుంది? అందరు మెరుగుపడాలని కోరుతున్నాం. ఇదేం పాండ్సా, లెక్మినా, నివియానా, ఫెయిర్ అండ్ లవ్లీనా? ఏంటిది? మెరుగునిచ్చే తైలం. ముఖమంతా మెరిసిపోతుందంట. ఇలాగ మెరిసిపోద్దో మరి. దేవుడే ఆ తైలం. అందుకే మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత 40 రోజులు ప్రభుత్వం ఉన్న తర్వాత కొండ మీద నుండి దిగి వస్తుంటే ఆయన ముఖం ప్రకాశించిపోతుంది. ప్రజలు చూడలేకపోయారు, ఆ మహిమ చూడలేకపోయారు. అందుకే మోసే ముసుగు వేసుకున్నట్లు వాక్యంలో మనం గమనిస్తూ, మనలో కూడా ఆ మహిమ అంటే ఎంత బాగుందో. మత్తయి 17వ అధ్యాయంలో యేసుప్రభువు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు 3 శిష్యులు ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాను. మేఘం వారి దగ్గరికి వచ్చింది. ప్రభువు వారి యొక్క వస్త్రాలు ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా మార్చబడ్డాయి. ఆయన రూపాంతరం చెందినాడు. ఆయన మహిమను అక్కడ చేరి వచ్చిన వారు చూచారు, బోర్ల పడినారు, భయపడినారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఎక్కడ మహిమ ఉంటుందో, వేర్ దెర్ ఇస్ ఎ గ్లోరీ, దెర్ ఇస్ ఎ గాస్పల్. వేర్ దెర్ ఇస్ ఎ గాస్పల్, దెర్ ఇస్ ఎ గ్లోరీ. ఎక్కడ సువార్త ఉంటుందో అక్కడ మహిమ ఉంటుంది. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ ఏముంటుంది? సువార్త. ఆ సువార్తలో మొదటి మాట ఏంటి? హిమ్. ఆయన మాట వినుడి. కానీ ప్రభువు మాట మనకు మెరుగుపరుస్తుంది, మెరుగునిస్తుంది. ముఖం ఎంత వికారంగా ఉన్నా, ఎంత నల్లగా ఉన్నా, ఎంత మొట్టిములు వచ్చినా బాధపడుతుంటారు కదా కొంతమంది. నా ముఖం అంతా ఇట్లా అయిపోయింది, మెట్టిములు వచ్చిపోయినాయి, నల్లగా అయిపోయినా. ఎందుకని వాళ్ళే చెప్తారు కారణం కూడా. ఏంటి, మిరపతోటలు కదా, ఎండకి వెళ్ళి కూలి పనికి ముఖం అంతా నల్లగా అయిపోయింది అని. పొలానికి వెళితే నల్లగా అయితే ప్రభు దగ్గరికి వెళితే తెల్లగా కావాలి కదా.
పొలానికి వెళితే ఎండకు తగిలితే ముఖం నల్లగా అయిపోతే ప్రభు దగ్గరికి వెళితే తెల్లగా కావాలి కదా. పరమగీతం 1వ అధ్యాయంలో చెప్పబడింది, నేను నల్లని దానను. అయినా ఎవరు? సౌందర్య, బ్లాక్ బ్యూటీ. బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్. నల్లధనంలోనే అందం. అలాగని అందరు నల్ల డ్రెస్సులు వేసుకొని రావద్దండి. ఇక్కడ నల్లపంటే అర్థం ఏంటంటే సూర్యుని యొక్క వెలుతురు ఆమె నల్లగా చేసింది. అంటే కష్టాల వల్ల చాలా చిక్కిపోయారు, బలహీనలు అయిపోయారు. అంతకే కదా కష్టాల గుండా, అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళు చాలా బలహీనపడిపోయి ఉంటారు. వాళ్ళు మాట్లాడటానికి శక్తి ఉండదు. పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నది. అలాంటి రాజకుమార పుత్రిక, అలాంటి ప్రియురాలు, అలాంటి సుందరవతి, అలాంటి ప్రాణేశ్వరి, అలాంటి సహోదరి, అలాంటి షులమితి ఈ మెరుగుపెట్టే తైలంతో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. 4వది 133వ కీర్తన 2వ వచనం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము. ఏ తైలము? పరిమళ తైలం. పేరు మాత్రం పాట మాత్రం పాడుతుంటాం, పరిమళ తైలం నీ నామం అని. మరి ఆ నామం యొక్క పరిమళ తైలాన్ని మనం స్వీకరించిన తర్వాత ఆ పరిమళం వ్యాపింపజేయాలి కదా. ఆ పరిమళం మన దగ్గరే ఉంచుకుంటే ఏం ఉపయోగం ఉండదు. అందుకే కొంతమంది పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు కదా, అంటే సెంటు కొట్టుకొని బయటకు వస్తుంటారు. కొంతమందికి ఏమో వాంతి వస్తుంది దాని వాసన చూస్తే. కొంతమంది ఏమో దగ్గరికి వెళ్ళలేరు, కొంతమంది ఏమో దగ్గరికి వెళ్ళి చూస్తుంటారు. ఇది ఏ కంపెనీ? క్రిస్టియన్ డయారా? జాగరా? ఏ ఫ్రాగ్రెన్స్ ఇది? ఫ్రాన్స్. అప్పుడే అర్థమైంది ఇది ఇండియాది కాదని అని మనం అనుకుంటాం. కనుక బయట ఉన్న ఈ ఫ్రాగ్రెన్స్, ఈ సువాసన, పరిమళ వాసన మనిషిని అలా కట్టి పడేస్తుంటే క్రీస్తు యొక్క పరిమళ వాసన. ఇది తైలము. అహరోను తల మీద పోయబడితే గడ్డం మీదకి వచ్చింది. తర్వాత దేహం అంతా, అంటే వస్త్రం మీద ఎక్కడ శరీరం టచ్ చేయలేదు ఈ నూనె. అంటే అర్థం ఏంటి? దిస్ ఆయిల్ హ్యాస్ నో రిలేషన్ టు ద బాడీ. ఈ తైలానికి శరీరముతో సంబంధం లేదు. ఈ తల ఉంది కదా బ్రదర్ అంటే తల మీద వెంట్రుకలు ఉన్నాయి, శరీరానికి డైరెక్ట్ టచ్ కాదు. గడ్డం మీదకి వచ్చిందంటే గడ్డం దగ్గర కూడా వెంట్రుకలు ఉన్నాయి. మా మదర్ క్లీన్ షేవ్ కాదు, వాళ్ళు అన్షేవ్డ్. అంటే ఎప్పుడు గడ్డము తీసుకోరు వాళ్ళు. ప్రధాన యాజకులుగా నియమించబడిన వారు అలాగే ఉంటుంది. బైబిల్లో గడ్డం కలిగిన వాళ్ళు ఎంతమంది? పాత నిబంధనలో ఎంతమంది? కొత్త నిబంధనలో ఎంతమంది? మొదట గడ్డం వదిలింది ఎవరు? ఆఖరి గడ్డం వదిలింది ఎవరు? ఈ మాటలు చెప్తున్నా మీరు అనుకోవచ్చు, మీరు ప్రశ్నలు అడుగుతారని తెలుసు కానీ ఇట్లాంటివి కూడా అడుగుతారని మాత్రం తెలియదు. ఇట్లాంటిది నేను అడగట్లేదు, వాక్యంలో రాశారు. మరి 133వ కీర్తనలో ఆ మాట చెప్పబడింది చూడండి. Psalm 133. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి. కనుక గడ్డం కలిగిన వారిలో ఒక వ్యక్తి ఎవరు? అహరోను. అంటే శరీరానికి ఎక్కడ తగలట్లేదు, తల మీద నుండి గడ్డం దాకా వచ్చింది. గడ్డం నుండి ఎక్కడికి వచ్చింది? ఆయన వస్త్రము దగ్గరికి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రతి పని ఇట్ హ్యాస్ నో రిలేషన్ విత్ ద బాడీ, ఇట్ హ్యాస్ నో రిలేషన్ విత్ ద ఫ్లెష్. శరీరానికి సంబంధం లేకుండా చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పని ఎలాగుంటుందంటే ఇట్ బ్రింగెత్ లైఫ్, ఆ జీవాన్ని తీసుకొని వస్తుంది. మనం చేసే పని ఎలాగుంటుందంటే అంత శరీరంతోనే చేస్తుంటాం కదా, అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా ఎవ్రీథింగ్ ఈజ్ ఆపరేటెడ్, ఎగ్జిక్యూటెడ్ బై ఫ్లెష్ అండ్ దట్ బ్రింగెత్ డెత్. అది మరణాన్ని తీసుకొని వస్తుంది. అందుకే రోమపత్రికలు చెప్పబడింది, దట్ విచ్ ఈస్ ఆఫ్ ద స్పిరిట్ ఏ స్పిరిట్, దట్ విచ్ ఈస్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్. ఆత్మానుసారమైంది ఆత్మ, శరీరానుసారమైంది శరీరం. దట్ విచ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్ బ్రింగెత్ డెత్, దట్ విచ్ ఈజ్ ఆఫ్ స్పిరిట్ బ్రింగెత్ లైఫ్. శరీరానుసారమైంది మరణము తీసుకొని వస్తుంది, ఆత్మానుసారమైంది జీవము తీసుకొని వస్తుంది.
కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు అహరోను కంటే మించిన ప్రధాన యాజకుడు. ఆయనలో నుండి ప్రవహించే ఆ తైలము, ఆ అభిషేకము. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు రాత్రి లేచి తలగడగా తీసుకున్నారు, ఆ రాయిని తీసి దాని కొన మీద నూనె పోసాను. అదే ఇప్పుడు అహరోను యొక్క తల అంటే తప్ప? యాకోబు ఒక్కడెక్కడ పోసింది? ఆ రాతి మీద కాదు. ఆ రాయి ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ బండ క్రీస్తే. క్రైస్ట్ ఈజ్ దట్ రాక్ ఆఫ్ ఏజెస్ లెఫ్ట్ ఫర్ us. కనుక ఆ బండైన రాయైన యేసుక్రీస్తు ప్రభువు వారి అభిషేకము పొందినవాడు. ఇప్పుడు ఆ రాయి దగ్గరికి ఏ రాళ్ళు అయితే వస్తాయో ఆ నూనె ఆ రాళ్ళ మీద కూడా వస్తుంది. ఆ రాయి దగ్గరికి రాని వాళ్ళ దగ్గరికి నూనె పోదు. ఎక్కడో దూరం రాయి ఉండి ఈ నూనె అక్కడికి వెళ్ళమంటే వెళ్ళదు. అర్థమైందేమో నేను చెప్పేది? ఏదైనా నూనె దానికి అంటుకోవాలంటే ఏం చేయాలా? పేపర్కి నూనె అంటుకోవాలంటే ఏం చేయాలా? లేదా మీరు గారెలు చేస్తారు, గారెలే కదా వడలని అనేది, వాటిని పేపర్లో పెట్టి వేరే వాళ్ళకి ఇస్తారు. పేపర్ అంతా ఏమైంటుంది? నూనె అంటుకుంటుంది. లేకపోతే మీరు బయటకు వెళ్ళి చికెన్ పకోడీ ఏదైనా కొనుక్కున్నారనుకోండి, అందుకే వాళ్ళు ఇస్త్రాకులో కట్టిస్తారు, ఎందుకంటే నూనె అంటకూడదని. అయినా నూనె అంటుతుంది దేనికి? పేపర్కి. పేపరు చికెన్కి టచ్లో ఉంది, పేపరు గారికి టచ్లో ఉంది. అందుకే గారి నూనె దేనికి వచ్చింది? పేపర్కి వచ్చింది. పేపర్ కావాలని కోరుకోలేదు. నీ నూనె నాకు కూడా కొద్దిగా ఇయ్యని బుద్ధిలేని కన్నెక్క వాళ్ళు వెళ్ళి అడగలేదు, ఇది కొద్దిగా నీది కొద్దిగా అని. ఆ బుద్ధి కలిగిన కన్యకల్లో నుండి నూనె ఆటోమేటిక్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? నూనె కలిగిన వాళ్ళలో నుండి నూనె లేని వాళ్ళకి ఆటోమేటిక్ వస్తుంది. ఎప్పుడు? నూనె లేని వాళ్ళు నూనె కలిగిన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పనిచేసే వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పనిచేయాలని కోరుకునే వాళ్ళకి కలిసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆత్మ వారి మధ్యలో పనిచేయటానికి అవకాశం. 5వ దాకా చూసి ముగిస్తామా? ప్రసంగి 10:1. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది ఎవరి తైలం? ఇది బుక్కావాని తైలం. ఇప్పుడు ముందుకు వెళ్ళక మునుపు లేదా ముగించక మునుపు ఈ 5 రకాల తైలాల్లో ఏ తైలం మన దగ్గర ఉంది? తైలం ఉంటే బుద్ధి గల కన్యకలు, తైలం లేకపోతే బుద్ధి లేని కన్యక. బుద్ధి ఉందా లేదా తెలుసుకోవడానికి ఒకే ఒక యాసిడ్ టెస్ట్. 25వ అధ్యాయం మత్తయి సువార్త ప్రకారం ఏంటది? నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? మనకు బుద్ధి ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఒకే ఒక ఆమ్ల పరీక్ష, యాసిడ్ టెస్ట్. ఏంటది? ఏంటది? నూనె. నూనె ఉంటే బుద్ధి ఉన్నట్లు, నూనె లేకపోతే బుద్ధి లేనట్లు. కనుక నేను బుద్ధిమంతున్నా, ఆత్మీయుడినా, అవునా కాదా అని తెలుసుకోవాలంటే నూనె ఉందా లేదా? అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నడిపించబడుతున్నామా లేదా? మన ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నాడా లేదా? మన బోధలో పరిశుద్ధాత్మ దేవుడు, మన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు, మన తీర్మానంలో పరిశుద్ధాత్మ దేవుడు, మనం చేసే చర్యల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నూనె ఉన్నట్లు. మనం చేసే దేంట్లో పరిశుద్ధాత్మ దేవుడు లేడని కాదు, మనం చెప్పాల్సిన పని లేదు, ఎదుటోళ్ళు చెప్తారు. లేకపోతే అర్థం ఏంటంటే మనకు బుద్ధి లేదు అని అర్థం. బుద్ధి లేదు కనుక రాత్రి కూడా ఎదురు చూసే కన్యకలతో పాటు కలిసి ఉంటాం, వాళ్ళతో పాటు కలిసి ఉంటాం. వీళ్ళేం వేరకు లేరు. 5 మంది బుద్ధి లేని వాళ్ళకి ఒక గది, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళకి ఒక గది పెట్టలేదు. నూనె ఉన్న వాళ్ళకి ఒక గది, నూనె లేని వాళ్ళకి ఒక గది పెట్టలేదు. అందరు కలిసి అక్కడే ఉన్నారు. సేమ్ ప్లేస్, సేమ్ పర్పస్, సేమ్ పర్సన్, సేమ్ ప్లాన్, ఎవ్రీథింగ్ సేమ్, బట్ నో ఆయిల్. ఒకే స్థలంలో ఉన్నారు, ఒకే వ్యక్తి కొరకు వచ్చినారు, ఒకే ఉద్దేశంతో వచ్చినారు, ఒకే రాత్రి ఎదురు చూస్తున్నారు, కానీ అవసరమైంది లేదు. ఇప్పుడు దేవుని ప్రజలైన విశ్వాసులు కూడా బహుశా అక్కడికే వస్తున్నట్టు కనిపిస్తున్నారు, అక్కడే ఉంటున్నట్టు కనిపిస్తున్నారు, కానీ దేవుని యొక్క సాన్నిధ్యంలోకి వాళ్ళు రావట్లేదేమో. ప్రభువు మన ఇద్దరి నుండి కోరేది ఏంటంటే, బుద్ధి లేని కన్యకల వలె ఉంటే వదినాను ప్రభు వస్తాడు. ప్రభు కొరికి ఎదురు చూసే వాళ్ళకు ఉండాలా. మనం చూస్తే ఎవరైనా ప్రభు కొరికి ఎదురు చూస్తారు వీళ్ళు అనుకుంటున్నారా?
మనము లోకం దాని కొరకు ఎదురు చూస్తుంటాం. మిర్చి ఎప్పుడు వస్తుంది, పత్తి ఎప్పుడు అమ్ముడుపోతుంది, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఇంటి స్థలాలు ఎప్పుడిస్తారు, రేషన్ ఎప్పుడు ఇస్తారు, దీనికి ఎదురు చూడటానికి కళ్ళు. దానికి నిద్ర వస్తుందండి ఎవరికైనా? చేయొద్దండి. వస్తుందా? నిద్ర రాని రాత్రులు గడుపుతారు వాళ్ళు. రేపంట. అదే మీటింగ్ వాకింగ్, బ్రదర్ నిద్ర వస్తుందండి. సాతాను మనల్ని ఎప్పుడో వశపరుచుకున్నాడు, లోపరుచుకునేసినాడు. దేవుని వాక్యము మన నిద్రలో నుండి లేపేది. 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడింది, అరైజ్ అండ్ షైన్, లెమ్మో తేజరిల్లె. అందుకే పరమగీతాల్లో మీరు చూసారో లేదో, వాళ్ళిద్దరు ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. అధిక సుందరి వగదాన లెమ్మో రమ్మో. ఎన్నిసార్లు రాశారు ఈ మాట? ఏమేమి జ్ఞాపకం చేస్తుంది? ఇప్పుడు చెప్పను. మనము గ్రామసీమలకు వెళ్ళుదాము రమ్మో, అక్కడ నివసించుదాము రమ్మో. పడకొనుంటే ఎప్పుడు లేస్తావు? ప్రియుడు వెళ్ళిపోతున్నాడు. ఇంకిలాగే ఉంటే, అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో పడుకొని ఉంటే, నిద్రావస్థలో ఉంటే, ఆ ప్రియుడు రాబోతున్నాడు ఓ దినాన. మధ్యాకాశంలోనికి వచ్చి మహాభూర ధ్వనితోనూ గొప్ప శబ్దముతోనూ ఆయన వస్తున్నప్పుడు కనురెప్ప పాటున మనం మార్చబడి ప్రభుతో పాటు ఉండటానికి కొనిపోబడుతూ ఉన్నాం. అయ్యో విషాదం, ఎంత నష్టపోయాము. బైబిల్లో రాయబడిన ప్రకటన 22:12, ప్రతి వాని కొరకు సిద్ధపరిచిన జీతము ఆయత. ప్రభు పిలిచి మనల్ని జీతం ఇచ్చేటప్పుడు ఎంత వస్తుంది జీతం? మాకు జీతము మార్చిలోన, అంటే ఫిబ్రవరి జీతం కూడా చాలా తక్కువ వస్తుంది. ఎందుకు తక్కువ వస్తుందని, ఇన్కమ్ ట్యాక్సే కొన్ని లక్షలు కడతాం. అది మొట్టమొదటి నుండి కడతా వస్తాం. అప్పటి నుండి మార్చి నుండి 20,000 30,000 నెలకి ఇలా కడతా వస్తాము. సరిపోతుందిలే అనుకుంటాం. ఎన్నిసార్లు కట్టినా ఇలాగే. దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చెప్తారు, సార్ దాదాపు మీకు ఈ నెల జీతం రాకపోవచ్చు. ఎందుకంటే షాకింగ్ న్యూస్ చెప్పినావు అంటే మీ జీతం అంతా ఇన్కమ్ ట్యాక్స్కి పోద్ది. అరే 1వ తారీఖు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ లేని వాళ్ళంతా డబ్బులు 1,00,000 2 లక్షలు తీసుకుంటుంటే, మేము బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీలు ఏంటంటే ఏమీ లేదు సార్, ఎంట్రీ వేయటానికి సున్నాలన్నాయి. జీతం ఏమీ లేకపోతే జీతం తీసుకునే పరిస్థితిలో ఉద్యోగికి ఎంత బాధ వేస్తుంది. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇన్నేళ్ళు ప్రయాసపడి అక్కడ ప్రభు చెప్పడానికి నీకు జీతం ఏమి లేదు. అదేంటి ప్రభు, ఇంత చేసినా అంత చేసినా, మంచి ఇంత చేసినావు 100, చెడ్డ 200 చేసినావు. 200 చెడ్డలో నుండి మంచి 100 తీసేస్తే ఎంత మిగిలింది? 100 చెడ్డే మిగిలింది. మరి నేను బయటికి పంపించాలా? ఏదో యేసుప్రభు రక్తం ఉంది కనుక లోపలికి వచ్చినావు, పర్లేదా? అంత గట్టిగా మాట్లాడొద్దులే ప్రభు, ఎవరికి చెప్పొద్దు, మళ్ళీ అందరికీ వినిపిస్తుంది. మా ఊరు ముందే అసాధ్యులు. అంత నెగిటివ్ బ్యాలెన్స్ ఏమైపోయింది? అన్ని నష్టాలు, అన్ని ఘోరాలు, అన్ని నేరాలను బట్టి మనం అంత ఇంత చేసిన కొన్ని మంచి కార్యాలు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేసింది, ప్రయాసపడింది, ఇదంతా తీసేసిన డిడక్షన్స్ అంటారు. ఉద్యోగస్తులకి నేను చెప్పే మాటలు అర్థమవుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ 16 సబ్మిట్ చేసేటప్పుడు డిడక్షన్స్ అంటే తీసివేయవలసినవి వచ్చేదానికంటే తక్కువ ఉంటే మనకేమైనా డబ్బులు మిగులుతాయి. తీసివేయవలసింది మనకు వచ్చే జీతం కంటే ఎక్కువైపోయింది అనుకోండి, మనమే అప్పు పడతాం. పరలోక రాజ్యంలో అదే జరిగింది అనుకో, మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉంటారు? కనుక ప్రభు వచ్చే వేళ అయింది, ఆయన బోర శబ్దం వినబడే వేళయింది, ఆయన కొరకు సిద్ధపడే వేళయింది, ప్రభుతో పాటు మనం కూడా ఉండటానికి వెళ్ళే వేళయింది. నా పావురమా, నిష్కళంకరాల, నా సుందరవతి, లెమ్మో, మనము గ్రామ సీమలకు వెళదాము. పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ ప్రభుతో పాటు సదాకాలం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని సంఘము అలాగ ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడిన గాక.